దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి 24వ దినము శిలువ ధ్యానంలోనికి మనందరినీ నడిపించి ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి దినంకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనందరము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి దినముగా ఏర్పాటు చేయబడిన అంశము సూచక క్రియలు. సూచక క్రియలు అనగా సైన్స్ అంటారు. వీటిని అనేక రకాలుగా మనం చెప్పొచ్చు. ఈ సూచక క్రియలు చాలా రకాలు ఉన్నాయి అనే విషయాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. సూచక క్రియలు అని అంటే వాస్తవానికి లేని దానిలో నుంచి, అంటే ఉన్న దానిలో నుంచి లేనిది బయటకు తీసుకొని రావటాన్నే సూచక్రియలు అంటారు. ఉన్న దానిలో నుంచి లేని దాన్ని బయటకు తీసుకురావటం అంటే, ఉదాహరణకి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నది ఏంటంటే కానా వివాహంలో నీళ్లు మాత్రమే ఉన్నాయి, కానీ అందులో లేనటువంటి ద్రాక్షారసాన్ని బయటకు తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు. అది సూచక క్రియ. అర్థమైందండి? ఈ సూచక క్రియల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే అద్భుతాలు, అలాగే స్వస్థతలు, అలాగే మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఇవన్నీ కూడా మరి సూచక క్రియల రూపంలోనే ఉంటాయి. వీటన్నిటిని కూడా సూచక క్రియలనే చెప్తూ ఉంటాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సూచక క్రియ అనగానే నేను ఇందాక చెప్పినట్లుగా ఉన్నదానిలో నుంచి లేని దానిని తీసుకుని రావటం. యేసు ప్రభు వారు ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లుగా ఈ సూచక క్రియను చేసి ఉండటం మనం చూస్తాం. యేసు ప్రభు వారు మొట్టమొదటి చేసిన సూచక క్రియ కూడా అదే. అయితే ఈ సూచక క్రియలు అనేవి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు చేయబడ్డాయి? ఈ సూచక క్రియల వలన ఉపయోగం ఏమిటి? ఈ సూచక క్రియలు ఎందుకు దేవుడు చేయాలని ఆశపడ్డాడు? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు ఈ సూచక క్రియలను బట్టో, లేకపోతే స్వస్థతలను బట్టో, అద్భుతాలను బట్టో అనేక మంది విశ్వాసులు తప్పుదోవలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసాన్ని, దేవుణ్ణి విడిచి మరి మనుషులను వెంబడించే వారిగా మారిపోతూ ఉన్నారు. అందుకనే సూచక క్రియలు దేవుడు అసలు ఎందుకు చేశాడు అన్న విషయాన్ని మొదట తెలుసుకోవాలి. మనం సూచక క్రియల ద్వారా దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడో మనం తెలుసుకోవాలి మొదట. కాబట్టి ఈ సూచక క్రియలు అనేవి యేసు ప్రభు వారు ఎందుకు చేశారు, లేదంటే పాత నిబంధనల గ్రంథంలో కూడా దేవుడు ఎందుకు ఈ సూచక క్రియలను చేసి చూపించాడు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా చదువుకున్న సువార్త పాఠ్యభాగం లోకా సువార్త 23వ అధ్యాయాన్ని మనం చూస్తే 8వ వచనం నుంచి చదివినట్లయితే, హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. గమనించారా? ఈరోజు హేరోదు యేసు ప్రభు వారిని చూసట సంతోషిస్తున్నాడట. వాస్తవానికి హేరోదు విశ్వాస దేవునికి స్తోత్రం. హేరోదు విశ్వాస, మరి హేరోదు భక్తుడా? హేరోదు యేసును నమ్మాడా? హేరోదు యేసును వెంబడించాడా? కానీ యేసును చూసి ఎందుకు హేరోదు సంతోషిస్తున్నాడట అంటే, యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఏదైనా ఒక సూచక క్రియ చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులైనటువంటి మనము దేవుని యొక్క నుండి సూచక క్రియలు, లేకపోతే అద్భుతాలు, స్వస్థతలు, లేకపోతే ఇంకేదో గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తే చూడాలని ఆశపడతాం. కానీ మనం విశ్వాసం చూపించాం, క్రీస్తుని వెంబడించాం, ఆయన నమ్మిక ఉంచాం, అలాగే మరి ఆయన వాక్యాన్ని ఏమాత్రము కూడా అనుసరించాం. అయినా కూడా మనకు కావలసింది ఏంటట? సూచక క్రియ, అద్భుతం, స్వస్థత, మహత్కార్యం, ఆశ్చర్యకార్యం మనకు కావాలి. దేవుడు చెయ్యాలని ఆశపడతాం, కానీ
మన యందు విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, మనలో వాక్యం ఉండదు. కానీ మరి మనం అవి ఆశించినప్పుడు అవి వారికి దొరకవు అన్న సంగతి ఇక్కడ హేరోదు ఆ సంఘటన బట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే ఆ కింద మనం చదివినట్లయితే, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఎందుకు ఇవ్వలేదట? ఎందుకు ఇవ్వలేదంటే హేరోదు ఉద్దేశం దేవుడికి తెలుసు. హేరోదు ఉద్దేశం దేవునికి తెలుసు. హేరోదు ఎందుకు ఆయనను చూసి సంతోషిస్తున్నాడో యేసుప్రభు వారికి తెలుసు. హేరోదు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో కూడా యేసుప్రభు వారికి తెలుసు. అందుకనే హేరోదుకి ఏ సమాధానం యేసుప్రభు వారి దగ్గర నుంచి దొరకకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దొరకలేదంటే ఈరోజు మన దగ్గర విశ్వాసం లేదు, లేకపోతే హేరోదు వలె మనము దేవుణ్ణి ప్రేమించము, దేవుణ్ణి వెంబడించము, ఆయన మాటలు వినము. కానీ చూడండి, ఎప్పుడైనా ఆ యేసుప్రభు వారి దగ్గరికి యేసుప్రభు వారు హేరోదు దగ్గరికి నిలబడినప్పుడు హేరోదు సూచక క్రియే కోరుకుంటున్నాడు, కానీ యేసుప్రభు వారు ఏదైనా బోధిస్తే వినాలని ఆశపడట్లా కదా. వాక్యము వద్దు కానీ సూచక క్రియ కావాలి హేరోదుకి. విశ్వాసం వద్దు కానీ అద్భుత కార్యము చూడాలి హేరోదు. ఈరోజు విశ్వాసులైనటువంటి వారు కూడా చాలా మంది ఇలాంటి స్థితుల్లోనే ఉన్నారు. అందుకే ఈరోజు ఆశ్చర్య కార్యాలు లేకపోతే అద్భుతాలు, స్వస్థతలు చేసే ఎక్కడ అవి జరుగుతాయో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు విశ్వాసం. కానీ యేసుప్రభు వారు అసలు సూచక్రియలు ఎందు నిమిత్తము చేశాడన్న సంగతి మనం గ్రహించాం. మనకు జరిగితే చాలనుకుంటాం. ఏ రోజు కూడా అంతే, ఆ సూచక్రియ చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచట్లే. సూచక్రియ చేస్తే బాగుంది అనుకుంటున్నాడు, కానీ ఆయన మాటలు వినడానికి ఇష్టపడట్లా. ఈరోజు వాక్యాన్ని వినటువంటి వారందరికీ కూడా సూచక్రియలు లేకపోతే అద్భుతాలు, స్వస్థతలు కావాలి, జరగాలి అని ఆశ ఉంటుంది, కానీ వాక్యం ఏం చెప్తుందో వినడానికి ఇష్టపడరు. అందుకనే హేరోదుకి ఎటువంటి సమాధానమో యేసుప్రభు వారు చెప్పకుండా నిలవబడ్డం మనం గ్రహిస్తాం. హేరోదు ఎందు నిమిత్తం చేయించుకుంటున్నాడంటే, పూర్వకాలంలో మనం చూస్తే రాజులైనటువంటి వారు, చక్రవర్తులైనటువంటి వారు, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి రాజు వెళ్ళడు, చక్రవర్తి వెళ్ళడు. వారిని వారి యొద్దకు తీసుకుని వచ్చి వారి నైపుణ్యాన్ని రాజు ఎదుట, చక్రవర్తి ఎదుట ప్రదర్శించడానికి వారు కోరుకుంటారు. ఎందుకంటే వారు గర్వముతో లేకపోతే అతిశయముతో ఉంటారు. ప్రత్యేకంగా హేరోదు గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. హేరోదు ఎంత క్రూరుడంటే, ఎంత మూర్ఖుడంటే, ఎంత భయంకరుడంటే, యేసు ప్రభు వారు తన స్థానంలో రాజు అవుతాడని వినినప్పుడు నిర్దాక్షిణ్యంగా, ఎటువంటి దయా, జాలి, కనికరము లేకుండా 2 సంవత్సరాల వయసున్న చిన్న బిడ్డలందరినీ కూడా చంపేయమని మరణ శాసనము విధించిన గొప్ప క్రూరుడైనటువంటి, మూర్ఖుడైనటువంటి రాజు హేరోదు. అలాంటి వాడు యేసు ప్రభువారిని చూసి సంతోషిస్తున్నాడు అని అంటే ఎందు నిమిత్తం అంటే కేవలము ఆయన అద్భుతం చెయ్యాలి. రాజు ఎదుట, హేరోదు ఎదుట అద్భుతం చెయ్యాలి. చేస్తే సంతోషిస్తాడు. ఆ అద్భుతం నేను అడిగినందున, లేకపోతే నా సమక్షంలో చేశాడు అని చెప్పుకోవటానికి హేరోదు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు తన హృదయం అంతా ఎరిగిన వాడై తనకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. ఈరోజు మనము దేవుణ్ణి ఎన్ని అడిగినా మన హృదయ స్థితిని బట్టి దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వట్లేదు అని అంటే నీ హృదయ స్థితిలోనే మార్పు జరగవలసి ఉన్నది. లేకపోతే నీ ప్రవర్తనలో, నీ తీరులో నువ్వు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఏ రోజులో మరి క్రూరత్వం ఉంది, ఏ రోజులో మరి కఠినమైన నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉంది, అవతలి వారిని హింసించి బాధ పెట్టే మనస్తత్వం ఉంది. ఏ రోజు అంతే, పిలాతు అంతే. మీరు గమనిస్తే ఆ చివరి వచనాల్లో మనం చూస్తాం. 12వ వచనం చదవండి. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులై. చూస్తారా? అంటే యేసు ప్రభువారిని చంపటానికి, ఆయన మీద కుట్ర పన్ని వారి వారి పదవులు కాపాడుకోవడానికి, వారి వారి స్థాయి స్థితిని కాపాడుకోవడానికి ఇద్దరు కూడా ఒకప్పుడు శత్రువులైన యేసు ప్రభువారిని చంపటానికి ఇద్దరు కూడా ఏమయ్యారట? మిత్రులైపోయారు. అందుకనే లోకంలో ఒక సామెత ఉంటది, శత్రువుకి శత్రువు మిత్రుడు అని.
కదా. నువ్వంటే ఇష్టం లేని వాడికి ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, నువ్వంటే ఇష్టం లేనివాడు, వాళ్ళిద్దరూ నీ నిమిత్తము మిత్రులు అయిపోతారు. వాళ్ళిద్దరికి ఎలా ఉన్నా సరే, వాళ్ళిద్దరి స్థితిగతులు ఎలా ఉన్నా, వాళ్ళిద్దరి సహవాసం ఎలా ఉన్నా, వాళ్ళిద్దరూ నీకు శత్రువులైతే నీ కోసం వాళ్ళిద్దరూ మిత్రులు అయిపోతారంట. ఈరోజు యేసు ప్రభు వారు వారిద్దరికీ అడ్డంకిగా ఉన్నాడు. ఒక పక్క పిలాతు పదవి పోయేలా ఉంది, ఇటుపక్క హేరోదు స్థానం పోయేలా ఉంది కదా. అటువైపు పిలాతు గవర్నరు, ఇటుపక్క హేరోదు రాజు. ఇద్దరి పదవులు పోయే పరిస్థితి వచ్చింది, ఇద్దరికి అవమానం కలిగే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, శత్రువులైనా కూడా యేసు ప్రభువు నిమిత్తము మిత్రులైపోయారు. ఈరోజు లోకంలో మన నిమిత్తము, మన విశ్వాసము నిమిత్తము మనకు శత్రువులైనటువంటి వారందరూ మిత్రులు అయిపోయినా కూడా నీ పక్షంగా దేవుడు ఉంటాడన్న విషయాన్ని మొదట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీ ఎదురుగా ఎంతమంది నిలబడినా నీ పక్షంగా యుద్ధం చేసేది దేవుడు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకనే ఆయన నుండి ఏదైనా నువ్వు ఆశించేటప్పుడు సంపూర్ణమైన హృదయంతో మొదట ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు అడగాలి. ఏ రోజు కేవలం సూచక్రియలు చూడటానికే ఇష్టపడుతున్నాడు తప్ప ఆయన యందు ఏ మాత్రమో విశ్వాసము కలిగి లేడు అన్న సంగతి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. కాబట్టి గమనించండి, బైబిల్ గ్రంథములో దేవుడు సూచక క్రియలను ఎందుకు చేశాడన్న సంగతి మొదట తెలుసుకోవాలి. మనం అడిగితే చేయడు, మనం అడిగితే దేవుడు చేస్తాడని నమ్మటము అవిశ్వాసం. ఎందుకు దేవుడు చేశాడు అన్నది తెలుసుకొని అప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి అవసరమైతే మనం అడిగినప్పుడు నిజంగానే సూచక్రియ దేవుడు చేయగలడు, చేస్తాడు కూడా. కానీ అనవసరముగా ఏదో ఇంద్రజాలం చూసినట్టు లేకపోతే ఏదో మ్యాజిక్ కోరుకున్నట్టు ఆయన యొక్క నుండి మనము సూచక్రియలను అద్భుతాలను ఆశించకూడదు. ఏ రోజు కేవలం ఏం కోరుకుంటున్నాడంటే ఆయన వద్ద నుండి సూచక్రియ, అంటే అది చూసి ఆనందించారు. పూర్వకాలం రాజులు కూడా అంతే కదా, ఎవరైనా హాస్యం చేసేవారిని పిలిపించుకొని వారి ఎదుట హాస్యం చేయించుకునేవారు, నవ్వుకునేవారు. ఎవరైనా నాట్యం చేసేవారిని పిలిపించుకొని వారి ఎదుట, రాజుల ఎదుట నాట్యం చేయించుకొని సంతోషించేవారు, వారికి తగిన బహుమతులు ఇచ్చేవారు. యేసు ప్రభువుని కూడా అలాగే చూస్తున్నాడు హేరోదు. హేరోదు ఎలా చూస్తున్నాడు, యేసు ప్రభు వారు కూడా అతని ఎదుట ఒక అద్భుతం చేసి చూపిస్తే సంతోషించాలని ఆశపడుతున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఏ సమాధానం ఎందుకు ఇవ్వట్లేదనంటే హేరోదు హృదయ స్థితి కానీ హేరోదు ఆలోచన కానీ మరి మంచిది కాదన్న విషయాన్ని యేసు ప్రభు వారు గ్రహించారు. కాబట్టి సూచక్రియలు ఎందుకు దేవుడు చేశాడు, ఎందుకు చేయటానికి ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సూచక్రియలలో చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిగా సహజమైన సూచక్రియలు. సహజమైన సూచక్రియలు అనగా మనం గమనిస్తే ఎప్పుడు మనకి కనిపించేవి, అందులో ప్రాముఖ్యంగా సహజము అని అంటే సాధారణంగా మనం ఎప్పుడూ చూసే సూచక్రియలు. అందులో మొట్టమొదటిది దేవుడు చేసిన సూచక్రియ ఏంటంటే ఆకాశంలో ఇంద్రధనుస్సును ఏర్పాటు చేశాడు. ఆకాశంలో ఇంద్రధనుస్సును ఏర్పాటు చేసి ఇక మీదట నీటి ప్రవాహము వలన మనుషులను నేను నశింపజేయను అని చెప్పి నోవహుతో నిబంధన చేసి ఆ ఆకాశంలో ఇంద్రధనుస్సును ఏర్పాటు చేశాడు. అది ఇప్పటికీ కూడా మనం చూస్తాం కదా, అప్పుడప్పుడు మనకి కూడా కనిపిస్తుంది కదా. అది సాధారణమైన సూచక్రియ, అంటే అది దేవుడు చేశాక అందరూ చూడగలిగేది. రెండోది చంద్రుడు, సూర్యుడు, ఈ రెండు కూడా మనము చూస్తున్నాంగా ఈ రోజుకి కూడా. పగలు వెలిగించుటకు పెద్ద జ్యోతిని, రాత్రి వెలిగించుటకు చిన్న జ్యోతిని ఆయన నిర్మించి మనకు వెలిగివ్వటానికి ఏర్పాటు చేశాడు. అవే ఈ రోజుకి మనం చూస్తున్నాం కదా. సూర్యుడిని ఉదయాన్నే సూర్యుడిని చూస్తాం, రాత్రి అయితే చంద్రుడిని చూస్తాం. అలాగే యేసు ప్రభువారు లేకపోతే దేవుడు రోజుని నియమించాడు. వారానికి 7 రోజులు కదా. ఆయన 6 రోజులు శ్రమించి 7వ దినమున విశ్రాంతి నొందని 7 దినాలే కదా. వారానికి ఎన్ని దినాలు ఉన్నాయి మీకేమైనా 10 దినాలు, నాకేమైనా 5 దినాలు ఉంటాయా?
అందరికీ 7 దినాలే. అంటే ఇది సాధారణమైన సూచక్రియలు. దేవుడు చేశాక సర్వమానవాళి అనుభవించే సూచక్రియలు, ఇవి సర్వసాధారణమైన సూచక్రియలు. అయితే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక నియమాన్ని, నిబంధనను పెట్టినప్పుడు అది సర్వమానవాళి ఆచరించాలి, దాని మీద ఆధారపడాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. నేను అలా కాదు, నాకు వారానికి 10 రోజులు కావాలి, రోజుకి 50 గంటలు కావాలంటే కుదురుతుందా? నువ్వు వెంబడించవచ్చు, కానీ ప్రపంచం నిన్ను వెంబడించదు. ఎందుకంటే ప్రపంచమంతా దేవుడు చేసిన నియమ నిబంధన బట్టి ముందుకు వెళుతుంది. అమ్మ, ఈ పిల్లల్ని కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన నియమ నిబంధనను బట్టి ప్రపంచం నడుస్తుంది. ఈరోజు చూసారా మీరు, మనందరికీ ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి? 25. 2025 సంవత్సరంలో మనం ఉన్నాం కదా. మరి 2025 సంవత్సరం మనం ఉంటే, ఉత్తర కొరియాలో మాత్రం 112వ సంవత్సరం, 113వ సంవత్సరం నడుస్తుందట. తెలుసా? కొనకు తెలుసా మీకు? ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవరో తెలుసా? కిమ్. ఈ కిమ్ అనేవాడు ప్రపంచం అంతా కూడా పాటించే నియమాన్ని తీసివేసి తన సొంత నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన తండ్రి, తాత, ఆ దేశానికి తండ్రులు, రాజులు, అలాగే దేవుళ్ళట. ఇది వారి యొక్క నియమం. కానీ ప్రపంచము ఆ దేశాన్ని పాటించదు కదా, ఆ దేశ నియమావళిని పాటించదు. ప్రపంచం అంతా కూడా 2025 సంవత్సరంలోనే ఉంది, కానీ ఆ ఒక్క దేశమే అలా వెళ్తుంది. కాబట్టి గమనించండి, నీకు నచ్చకపోయినంత మాత్రాన దేవుని నియమావళిని దాటడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది సహజ సూచక క్రియలు దేవుడు చేసినవి. అయితే సూపర్ న్యాచురల్ సైన్స్ ఉంటాయి. సూపర్ న్యాచురల్ సైన్స్ అంటే దేవుడు అద్భుత రీతిగా చేసిన సూచక క్రియలు. ఈ అద్భుత రీతిగా చేసిన సూచక క్రియల్లో మనం గమనించినట్లయితే మరి అనేకం ఉన్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో చేశాడు. వాటిలో ప్రాముఖ్యంగా మరి మోషే చేతికర్రను మనం చూస్తాం. మోషే చేతికర్ర, ఇందాక నేను చెప్పాను, సూచక్రియ అంటే ఉన్నదానిలో నుంచి లేని దాన్ని బయటికి తీయటం. కర్రలో పాము ఉంటుందా? కానీ మోషే చేతి కర్రలో నుంచి ఆయన ఆ పాముగా మార్చడం అనేది ఒక గొప్ప సూచక క్రియ, ఒక గొప్ప సూచక క్రియ. నిర్గమకాండం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు, యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడుగగా, అమ్మా అందుకతడు కర్ర నేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని, అతడు దాని నేలను పడవేయగానే అదేమైంది? ఇంతకు విషయం ఏంటంటే, ఈ సూపర్ న్యాచురల్ సైన్ అనగా ఈ అద్భుతమైన సూచక క్రియ, అసాధారణమైన సూచక్రియ దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? అక్కడ ఊరకే చేయలే, నేను దేవుణ్ణి అని చెప్పటానికి చేయట్లా. మోషే ఒక మాట అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా నేను ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేలీయులతో యెహోవా అనగా మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడని నేనంటే వారు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు, వారు నమ్మరు అని యెహోవా దేవునితో మోషే చెప్పినప్పుడు మోషేకి ఈ సూచక్రియ చేసి చూపిస్తున్నాడు. అంటే నేను నీతో మాట్లాడాను అని చెప్పటానికి రుజువుగా సూచక్రియ దేవుడు చేస్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు సూచక్రియ దేవుడు ఎందుకు చేస్తాడు? సూచక్రియ ఆయన దేవుడని చెప్పుకోవడానికి కాదు, నేను నీతో మాట్లాడాను అని రుజువుపరచడానికి ఆయన మోషేకు ఈ సూచక్రియ చేసి చూపిస్తున్నాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇలాంటి సూపర్ న్యాచురల్ మిరాకిల్స్, సూపర్ న్యాచురల్ సైన్స్ were done by Jesus.
దేవుని వలన యేసు ప్రభువారు ఇలాంటి ఎన్నో అద్భుత సూచక్రియలు ఎందుకు చేశాడో తెలుసా? అనేక మందికి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క తలాంతులను, అలాగే ఆయన మాటలను, సందేశాన్ని ప్రజలకు అందించడానికే సూచక్రియలు. యేసుప్రభు వారు కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆయన నీటి మీద నడిచాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఇలాంటి అనేక సూపర్ న్యాచురల్ సైన్స్, అద్భుతాలతో కూడిన సూచక్రియలు యేసుప్రభు వారు కూడా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని కుమారుడని, అలాగే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి సూచక్రియలు యేసుప్రభు వారు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, అలాగే దేవుడు యేసుప్రభు వారిని భూమి మీదకి పంపటానికి కూడా ఒక సూచక్రియను చూపిస్తూ ఉన్నాడు. ఏంటో సూచక్రియ అంటే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియను మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. గమనించారా? ప్రభు తానే ఒక సూచక్రియ చేస్తున్నాడు. ఏంటా సూచక్రియట? లోకరక్షకుడు లోకంలోనికి రావటానికి ఒక సూచక్రియ మీకు కనిపిస్తుంది. అదేంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దాని అర్థం ఏంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు ఈ లోకానికి పంపించడానికి దేవుడు ఒక సూచక్రియ చేశాడు. అందుకే జ్ఞానులైనటువంటి వారు కానివ్వండి, లేకపోతే గొర్రెల కాపరులైనటువంటి వారు కానివ్వండి, యేసు ప్రభువుని ఎలా వెతుక్కుని వెళ్ళారంట? ఈ సూచక క్రియలను ఆధారం చేసుకుని వెళ్ళారు. ఈ సూచక్రియలను ఆధారం చేసుకుని వెళ్ళారు. ఈరోజు మనము కూడా సూచక్రియలను బట్టి దేవుని యొక్కకి వెళ్ళాలి, కానీ దేవుణ్ణి వదిలేసి మనుషుల దగ్గరికి పరిగెత్తకూడదు. ఈరోజు అద్భుతాలు చేసే పాస్టర్ గారు వచ్చాడు అనుకోండి, బొమ్మడి గ్రామంకి, లోదరం చర్చి లేదు, బైబిల్ మిషన్ లేదు కదా, ఇంక ఏ చర్చి ఉండదు, వాక్యం అసలే ఉండదు, వాక్యం అక్కర్లా. అప్పుడు ఎక్కడికి పరిగెట్టేస్తారు? అమ్మో మాకు స్వస్థత కావాలి, మాకు అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో చూడాలని చెప్పి పరిగెడుతూ ఉంటారు. ఈరోజు అలాంటి విశ్వాసులు, అంధవిశ్వాసులు, లేకపోతే అల్ప విశ్వాసులు చాలా మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. దేవుడు సూచక్రియలు చేసింది దేనికి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను నీకు చూపించడానికి, తెలియచేయటానికి, దేవుని యొక్క వాగ్దానాలను లేకపోతే దేవుని యొక్క మాటలను మీకు అందించడానికే దేవుడు సూచక్రియలు చేశాడు. కానీ సూచక్రియలే చేయలేదు. కేవలం సూచక్రియలే ఆయన వచ్చి చేయలే. సూచక్రియలకు అనేక పరమార్థాలను మనము గమనించాలి. కాబట్టి సూచక్రియే పరిచర్య అనుకోవటం సరైనది కాదు. లేకపోతే అద్భుతాలు, స్వస్థతలే పరిచర్య కాదు. అందుకే మీరు గమనిస్తే యేసు ప్రభువారు అంట 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు అన్నీ కలుపుకుంటే 10% అంట. ఎంత? మరి మిగిలిన 90% ఆయన చేసింది ఏంటి అని అంటే సువార్త ప్రకటనే, పరలోక సంబంధమైన విషయాలను బోధించడమే ఆయన చేసిన పని. అద్భుతాలు అవసరమైతేనే చేశాడు, సూచక్రియలు అవసరాన్ని బట్టే చేశాడు, సూచక్రియలు అవసరాన్ని బట్టే చేశాడు. అలాగే ఆయన మరణాన్ని గెలిచాడని ఆయన మనందరికీ తెలియనట్లు ఒక సూచక్రియ చేశాడు. దాన్నే పునరుత్థానము అంటాం. దేవునికి స్తోత్రం. దాన్నే రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి పునరుత్థానం ద్వారా ఆయన మరణాన్ని గెలిచాడని మనందరికీ సూచించడానికి ఆయన పునరుత్థానం అనే సూచక్రియ చేశాడు. కాబట్టి ఇలాగ అనేక రకాల సూచక్రియలను చేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన వెళ్తూ అంటాడు, మీ కొరకు నేను వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అందరూ మేడగదిలో 120 మంది వరకు కూడుకొని ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందట? విభాగింపబడిన 4 వలె వారి మీదకి వచ్చినప్పుడు వారు
అన్య భాషలలో మాట్లాడటం మనం చూస్తాం. ఇవన్నీ సూచక్రియలే. అయితే అక్కడ ఒక అర్థం ఉంది, లేదంటే అక్కడ ఒక పర్పస్ ఉంది. దేవుడు ఊరకే చేయలేదు. దేవుడు ఊరకే చేయలేదు. ఇది చూడండి, మ్యాజిక్ షోలకు వెళ్తాం మనం. మ్యాజిక్ షోల్లో ఆ మెజిషియన్ ఏం చేస్తాడు? చాలా అద్భుతాలు చేసి చూపిస్తాడు. అవన్నీ దేనికోసం? తన బతుకు తెరువు కోసం, లేదంటే మీ మెప్పు కోసం, జనం మెప్పు కోసం చేస్తాడు. యేసు ప్రభువు సూచక్రియలు అందుకు చేయలా. యేసు ప్రభు వారు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అలాగే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున మానవులను నడిపించడానికి సూచక్రియలు చేశాడు తప్ప మనుషుల మెప్పు కోసమో, నేను దేవుడిని లోకాన్ని నమ్మించడం కోసం ఆయన చేయగా. ఈరోజు మనకి సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. దేవుని వాక్యం వద్దు. అందుకనే డస్టిన్ బెంజే అనే ఒక పండితుడు, బైబిల్ పండితుడు అంటాడు, మీకు దేవుడు చేసే అన్నీ కావాలి కానీ దేవుని వాక్యం వద్దు మీకు అంటాడు. దేవుని వాక్యం మీకు అవసరం లేదంటాడు. ఆయన చేసే అద్భుతాలు కావాలి, ఆయన చేసే స్వస్థతలు కావాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ ఆయన వాక్యం మీకు అక్కర్లేదు అంటాడు. నిజంగా ఈరోజు విశ్వాసులు అలాగే ఉన్నారు. అందుకే వాక్యం అంటే ఎవరు కూడా అంత ఆసక్తి చూపించరు కానీ అదే అద్భుతం అనగానే అందరూ ఆసక్తి చూపిస్తారు. అదే ఆశ్చర్యక్రియ అనగానే, సూచక్రియ అనగానే అందరూ ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు సూచక్రియలు చేసిన కారణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సూచక్రియలు దేవుడు కొన్నిసార్లు ఎందుకు చేశాడంటే హెచ్చరికలు తెలియజేయడానికి చేశాడు. సూచక్రియలు హెచ్చరికలు చెప్పటానికి, లేదంటే హెచ్చరించడానికి ఆయన సూచక్రియలు చేశాడు. హెచ్చరించడానికి చూడండి, ఐగుప్తు దేశం మీదకి ఆయన 10 తెగుళ్లను పంపించాడు. ఈ 10 తెగుళ్ళు దేనికట? ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాలని ఐగుప్తును హెచ్చరించడానికి దేవుడు ఈ 10 తెగుళ్లను పంపించాడు. కొన్నిసార్లు పాపము నిండిపోయినప్పుడు, పాపము పెరిగిపోయినప్పుడు, మన పాపాలు మించిపోయినప్పుడు దేవుడు మన మీద కూడా ఇలాంటి భయంకరమైన హెచ్చరిక సూచక్రియలను చూపిస్తాడు. అందుకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన చేసినప్పుడు అద్భుతం అదే జరుగుతుంది. చెయ్యాలి అనుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కానీ దానికోసమే దేవుడిని అడుగుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఏ రోజు ఎంతసేపు అడిగినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఏ రోజు సమయం వృధా అయిపోయింది. ఏ రోజుకి సహనం కోల్పోయాడు. ఏ రోజు ఇంకా ఈ యేసు ప్రభువుని అడిగి అవసరం లేదు, ఇంకా ఉపయోగం లేదనుకున్నాడు. నువ్వు కూడా అంతే. కేవలం అద్భుతం కోసమే, కేవలం సూచక్రియ కోసమే, లేకపోతే స్వస్థత కోసమే నువ్వు దేవుడిని అడిగి అలసిపోవాలే తప్ప దేవుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీలో విశ్వాసం ఉండదు, నీలో భక్తి ఉండదు, అంతకు మించి వాక్యం అస్సలు ఉండదు నీలో. అందుకనే ఆయన అద్భుతాలు నీ జీవితంలో చేయడు. మోషే అడగగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసాడు. ఎందుకో తెలుసా? మోషే వాక్యానుసారంగా జీవిస్తాడు. దేవుడు నడిపించిన మార్గంలో నడుస్తాడు. మరి మన వాళ్ళగా అయితే వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్తున్నామా? వాక్యాన్ని బట్టి మనము జీవిస్తున్నామా? అందుకే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న చేసిన దేవుడు ఈ రోజు కూడా అదే అద్భుతాన్ని చేయగలడు. అవసరమైతే ఇప్పుడు కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగలడు దేవుడు. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఈ రోజుకి ఎర్ర సముద్రమే కాదు, ఏ సముద్రాన్నైనా 2 పాయలుగా చేయగలడు. అంత గొప్ప దేవుడు. కానీ ఎందుకు చేయడో తెలుసా? నీలో నిజంగా అతి విశ్వాసము, నమ్మకము, వాక్యానుసారమైన జీవితం నీ దగ్గర ఉండదు కాబట్టి. అందుకే నువ్వు స్వస్థత అడిగినా జరగదు, లేకపోతే నువ్వు ఆశ్చర్య కార్యం చేయాలి, లేకపోతే నా జీవితంలో గొప్ప కార్యం చేసి నా జీవితాన్ని బాగు చేయాలని ఆశపడినా కూడా ఎందుకు జరగదంటే చాలాసార్లు మనలో ఆ సూచక్రియ మీద, లేకపోతే అద్భుతం మీద మాత్రమే మనసు ఉంటుంది తప్ప దేవుని మీద ఉండదు. అందుకే అద్భుతాలు మనం చూడం. కానీ దేవుడు కొన్నిసార్లు ఈ సూచక్రియలను హెచ్చరించడానికి కూడా చేస్తాడట. అందుకే మీరు చూడండి, యోనా మరి నినివే వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమంటే తర్షీషుకు పారిపోతున్నప్పుడు సముద్రంలో పడవ మునిగిపోతున్న సమయంలో, వాడ మునిగిపోతున్న పరిస్థితుల్లో సముద్రంలో తోసేస్తే యోనాని పెద్ద మత్స్యము అతన్ని మింగివేయడం మనం చూస్తాం. అప్పుడు యోనా పశ్చాత్తాపం, మారు మనసు ఎక్కడ పొందాడండి? ఇది ఎంత గొప్ప విషయమో చూడండి.
హెచ్చరించడానికి కొన్నిసార్లు నీ జీవితాల్లో అద్భుతాలు లేదా సూచక్రియలు దేవుడు చేస్తాడు. యోనాకు భూమి మీద ఉన్నప్పుడు, లేకపోతే పడవ మీద ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బంధువులతో, స్నేహితులతో, కుటుంబంతో ఉన్నాడు. మారు మనసు రాలా. ఎప్పుడు వచ్చింది? కొంతమందికి ఎప్పుడు వస్తుంది తెలుసా? హాస్పిటల్ ఐసీయూల్లో పడుకున్నప్పుడు వస్తుంటుంది. నిజమే, అబద్ధం నవ్వేం కాదు ఇది. మరి యోనా ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడున్నాడు? మరి అది ప్రాణాంతకమైన విషయం కాదు అది. అలాంటి స్థితిలో కొంతమందికి మారు మనసు వస్తుంది. అందుకే కొన్నిసార్లు హెచ్చరించడానికి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు, సూచక్రియలు చేస్తూ ఉంటాడు. అందుకని గమనించండి, దేవుడు మరి నీ జీవితంలో నిజంగా సూచక్రియ చేయాలి అని అంటే మరి దేవుని యందు విశ్వాసం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, దేవుని వెంబడించే మనస్సు ఉండాలి. అలాగే దేవుడు మనం గమనిస్తే సొదొమ గొమొర్రాల పట్టణాలను కూడా ఆయన మరి కాల్చివేయటం మనం చూస్తాం. ఇది కూడా ప్రపంచానికి ఒక హెచ్చరిక. మొన్న రీసెంట్గా మరి హాలీవుడ్లో, కాలిఫోర్నియా ఆ రాష్ట్రం అంతా కూడా కాలిపోవడం మనం చూస్తాం. ఆనాటి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా అయితే కాలిపోయాయో అలాగన కాలిఫోర్నియా పట్టణం కూడా బహు భయంకరమైన కార్చిచ్చులో చిక్కుకోవడం మనం చూస్తాం. ఎంతో మంది విలువైన ఇళ్లను, స్థలాలను, ఆస్తులను, వస్తువులను, ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలంటారు. ప్రకృతి వైపరీత్యాలు అనగా మానవ చేతితో జరిగేవి కాదు, ఇవి దేవుడు జరిగించేవి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి హెచ్చరికగా దేవుడు చేస్తాడు సూచక్రియలు. అందుకే ఇలాంటివి చూసినప్పుడు మనం మారు మనసు కలిగి ఉండాలి. ఒక్కసారిగా మన జీవితాల్లో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అందునిమిత్తమే దేవుడు సూచక్రియలు చేస్తాడు. రెండవది, ఆయన ఎందుకు సూచక్రియలు చేస్తాడు అని అంటే ఆయన సందేశాన్ని ధృవపరచడానికి చేస్తాడు. ఆయన చెప్పింది ఖచ్చితమని చెప్పటానికి ఆయన సూచక్రియ చేస్తాడు. ఆయన చెప్పింది ఖచ్చితమో, ఇదే జరుగుతుంది, నేను చెప్తున్నాను, నేను యెహోవాను అని చెప్పటానికి, దాన్ని ఖచ్చితంగా అందరికీ తెలిసేలా చేయటానికి ఆయన సూచక్రియ చేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలము గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెలహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెనకబోయిన గార్ధబములు దొరికినవి నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేస్తున్నని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసం తిత్తిని మోసు వద్దురు. చూడండి, ఈ సూచక్రియలు మరి దేవుడు ముందుగానే తనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు కొన్ని సూచక క్రియలు ఎందుకు చేస్తాడంటే, మన దేవుడు తాను చెప్పుచున్నది ఖచ్చితమని చెప్పటానికి. దేవుడు ఎన్నో విషయాలు మనకు చెప్పాడు. త్వరలో నేను రానై ఉన్నాను, నేను వచ్చి వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని ఆయన చెప్పాడంటే ఇది ఖచ్చితమన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతుందిలే, రాకడ ఇప్పుడప్పుడే రాదులే అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ రాకడ సూచనలు భూమి మీద జరిగిపోతూ ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా మనం ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఒక్క రాత్రి దొంగ వచ్చినట్లుగా దేవుడు వచ్చేస్తాడు. ఆ రోజు మనము సిద్ధపాటు కలిగి లేనట్లయితే బుద్ధి లేని కన్యకల్లాగా విడవబడిపోతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన చెప్పింది ఖచ్చితమని చెప్పడానికి సూచక్రియలు చేస్తాడు. ఆయన అంటున్నాడు కదా, రాకడ సూచనలు ఎలా ఉంటాయి? యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ జరగట్లేదు. ఇప్పుడు ఇవన్నీ జరగట్లేదా? ఒక దేశం మీద ఒక దేశము, ఒక జనాంగం మీద ఇంకొక జనాంగము యుద్ధము చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు పడి ప్రాణాలు తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా.
అయినా కూడా మనం ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఒక దినము దేవుడు రానే వస్తాడు. ఆయన కోరుకున్న వారిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. విడవబడిన వారిగా ఉండుట బహుఘోరమని మనం పాట పాడుతూ ఉంటాం. ఆ భయంకరమైన స్థితిలో ఉండుట కంటే దేవుని సన్నిధిలో ఒక మూల కొద్దిగా స్థలం దొరికిన చాలు అన్నట్లుగా మనం జీవించాలి. లోకంలో ఆనందించి ఆనందించి చివరికి నరకంలో పడటం కంటే శ్రమ అనుభవించైనా దేవుని సన్నిధిలో ఒక మూల నిలవబడడానికి అవకాశం ఉంటే చాలు అనుకోవాలి. అలాంటి జీవితాన్ని విశ్వాసి జీవించాలి. అలాంటి జీవితాన్ని విశ్వాసి జీవించాలి. అందుకని ఆయన మనకి ఆయన మాటలు ఖచ్చితమని చెప్పటానికి ఆయన సూచక్రియలు చేస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఎంత శక్తివంతుడో తెలియచేయటానికి కొన్నిసార్లు సూచక్రియలు చేస్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. అమ్మా, ఇశ్రాయేలు వారలారా, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. గమనించారా? ఆయన యేసు ప్రభువారు ఎందుకు ఇన్ని సూచక్రియలు అద్భుతాలు చేశాడంటే, దేవుని కుమారుడు మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మీ అందరి విమోచకుడు, మీ అందరి రక్షకుడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా రానే ఉన్నాడు. అందునిమిత్తం ఆయన ఇన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసి మీ అందరి మెప్పు పొందాడు. ఆయన దేవుడని చెప్పటానికి, ఆయన శక్తి ఎంత గొప్పదో తెలియచేయటానికి లోకానికి ఈ అద్భుత క్రియలు సూచక్రియలు ఆయన చేశాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, ఖచ్చితమైన దేవుడు. ఆయన మాట ఖచ్చితమో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి సూచక్రియలు మనకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మనం జరగదు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి కదా. మనం ఇది ఇంకా అసాధ్యం అనిపిస్తుంటది, కానీ దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. అందుకే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత శక్తివంతుడో నువ్వు తెలుసుకోవాలి. అద్భుతాలు కోరుకోవటం కాదు, స్వస్థతలు కోరుకోవటం కాదు. ఆయన ఎంత శక్తివంతుడో మనం తెలుసుకున్నప్పుడట ఆయన యందు విశ్వాసం పెరుగుతుంది, ఆయన యందు భయభక్తులు పెరుగుతాయి, ఆయన మాటలను బట్టి జీవించడానికి ఇష్టపడతాం. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తమే సూచక్రియలు చేస్తాడు దేవుడు. అందునిమిత్తమే ఆయన చేశాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనతో మాట్లాడటానికి కూడా కొన్ని సూచక్రియలు దేవుడు చేస్తాడట. మనతో మాట్లాడటానికి కూడా. ఇప్పుడు చూడండి, మోషేని దేవుడు పిలుస్తున్నాడు. పిలవటానికి ఒక సూచక్రియ ఏంటంటే మండుచున్న పొదలో నుంచి పిలుస్తున్నాడు. మండుచున్న పొదలో నుంచి పిలుస్తున్నాడు. అక్కడ మోషే ఆ నిర్గమకాండంలో మీరు చదివితే మోషే అక్కడికి వెళ్ళి ఆ పొద ఎలాగూ కాలిపోలేదో ఆ తట్టు నేను వెళ్ళి చూచెదను అనుకుని వెళ్తాడు. అంటే అదొక ఆశ్చర్యం అన్నమాట. అదొక సూచక్రియ. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదని కూడా అక్కడ రాసి ఉంటుంది. అంటే అది సూచక్రియ, దేవుని కార్యము కాబట్టి. వాస్తవానికి నిప్పు పెట్టిన ఏ పొద కూడా కాలిపోకుండా ఉండదు. కానీ దేవుని సూచక్రియ ఏంటంటే మండుతుంది కానీ కాలిపోవట్లేదు. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడటానికి కొన్ని అద్భుతాలు లేదంటే కొన్ని సూచక్రియలు దేవుడు చేస్తాడట. మాట్లాడటానికి, టు కమ్యూనికేట్ విత్ యూ, నీతో మాట్లాడటానికి. మోషేలాగే మనము సందేహము కలిగి ఉండి ఒకవేళ నాతో మాట్లాడింది దేవుడా కాదా అనుకోకూడదు. కాబట్టి ఆయన కొన్నిసార్లు సూచక్రియల ద్వారా నేనే నీతో మాట్లాడుచున్నాను అని చెప్పటానికి సూచక్రియలు చేస్తాడు. కాబట్టి గమనించండి, కొన్నిసార్లు మనల్ని నడిపించడానికి సూచక్రియలు చేస్తాడు, కొన్నిసార్లు మనల్ని నడిపించడానికి సూచక్రియలు చేస్తాడు. మనం తావు తప్పిపోకుండా పడిపోకుండా సూచక్రియలు. అందుకని మీరు చూడండి, ఇశ్రాయేలీయుల్ని అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు ఇచ్చాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి వెన్నంటే నడిచాడు.
అనేక మంది శత్రువుల నుండి వారిని తప్పించాడు, యుద్ధములలో గెలిపించాడు, ఎరుకో గోడలు ముట్టుకోకుండా నేలకు పడగొట్టాడు. ఇవన్నీ సూచక్రియలే నడిపించటానికి, నీకు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఆయన తీసివేయటానికి ఈ సూచక్రియలు చేస్తాడు. మార్గం సరళం చేయటానికి ఆయన ఈ సూచక్రియలు చేస్తాడు నీకోసం నడిపించటానికి. అంతేగాని మనం కోరుకుంటే కాదు, వాటి కోసమే మనం ప్రయాసపడి అద్భుతం చేస్తే బాగును ప్రభువా, ఈ స్వస్థత జరిగితే బాగును ప్రభువా అని దేవుడిని అడగటం కాదు. అది అవసరమైతే ఖచ్చితంగా దేవుడు చేస్తాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అనుకుంటున్నాను, చదవండి. యూదులు ఏమడుగుతున్నారట? చూసారా, వీళ్ళకి విశ్వాసం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, లేకపోతే పరలోకం అక్కర్లేదు. ఏం కావాలంటే యూదులకి, మరి గ్రీసు దేశస్తులకి ఏం కావాలట? వాళ్ళకేమో జ్ఞానమే కావాలట. గ్రీసు దేశస్తులకి ఏం కావాలి? మనకేం కావాలి? మనకేమో ఇంకా అక్కడ రాయలేదు కానీ పౌలు, మనం అయితే ఏమనుకుంటామంటే అక్కడ మనకు ఆశీర్వాదాలే కావాలి, అది రాసుకోవచ్చు మనం, అవునా? యూదులకేమో సూచక్రియలు కావాలట, గ్రీసు దేశస్తులకేమో జ్ఞానం కావాలట, మనకేమో ఆశీర్వాదాలే కావాలి. అవి ఇస్తే చాలు. దేవుడు కూడా ఎక్కడున్నాడో ఎందుకున్నాడో మనకు అవసరం లేదు. అవి ఇస్తే చాలు. దేవుడు ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో మనకు అవసరం లేదు. అవి ఇస్తే చాలు. వాక్యం ఏం మాట్లాడుతుందో, వాక్యం మనకి ఏం చెప్పబోతుందో కూడా అవసరం లేదు. అవి ఇస్తే చాలు ఆశీర్వాదాలు. ఆరాధనకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆలయంలో కూర్చోవలసిన అవసరం లేదు, దేవుడిని ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇది మనకు కావాల్సింది. కానీ మనందరము దేవుడిని వద్దనుకుంటున్న వారమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సూచక్రియలు, జ్ఞానము, లేకపోతే ఆశీర్వాదాలు ఇవి కాదు నువ్వు కోరుకోవలసినవట. క్రీస్తుని కోరుకోవాలి, ఆయన వాక్యాన్ని ఆశించాలి, ఆ వాక్యానికి తగిన జీవితాన్ని మనము జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు ఆయన సూచక్రియలు ఎలా ఉంటాయంటే దేవుడు ప్రపంచాన్ని భయపెట్టే సూచక్రియలు కూడా చేస్తాడట. కీర్తన గ్రంథం 65వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. 65వ సంకీర్తన, నీ సూచన క్రియలను చూచి భూదిగంతముల వాసులందరూ భయపడతారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అలాగే సూచక్రియల ద్వారా లోకమంతటిని హెచ్చరించే దేవుడు, అందుకనే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితాలు జీవించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన కోసం ఆయన అప్పగించబడ్డాడు, మన కోసం ఆయన శరీరము దున్నబడింది, మన కోసం ఆయన తనను తాను అప్పగించుకున్నాడు, మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, మన కోసం ఆయన శ్రమ నొందాడు. ఇవన్నీ ఎందుకు తెలుసా? నిన్ను రక్షించడానికి. ఒక విధంగా చెప్పాలంటే సిలువలో క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టడం కూడా నీ కోసం దేవుడు చేసిన సూచక్రియ. దేవునికి స్తోత్రం. నీ కోసం ఆయన చేసిన ఆ ప్రాణ త్యాగము కూడా ఒక గొప్ప సూచక్రియ. సర్వ మానవాళిని రక్షించడానికి దేవుడే తన ప్రాణం పెట్టాడు అన్నది ప్రపంచమంతటికి ఒక సూచక క్రియ. దాన్ని చూసి కూడా ఇంకా నువ్వు సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు కోరుకుంటున్నావంటే నీకు అవి చూపబడవు. శాస్త్రులు పరిశీలి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మాకు ఒక సూచక్రియ చేసి చూపించండి అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీకు యోనాను గురించిన సూచక్రియ తప్ప మరేది కూడా చూపబడదు. ఎందుకంటే మీరు కోరుకున్నది అదే. మీరు దేవుణ్ణి కోరుకోవట్లేదు, వాక్యాన్ని కోరుకోవట్లేదు, దేవుడిని వెంబడించాలని కూడా మీకు ఇష్టం లేదు. కానీ అద్భుతాలు చేస్తే చూడాలని, అనుభవించాలని మీకు ఆశ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు యోనాను గురించిన సూచక్రియ తప్ప ఇంకేది మీకు చూపబడదు. ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు కోరుకుంటున్నట్లయితే మీకు ఎన్నటికీ అవి చూపించబడవు. ఎప్పుడు చూపించబడతాయంటే ఆయన మాటలో, ఆయన వాక్యంలో మీరు వెంబడించి నడిచినప్పుడు, ఆయన మాట చొప్పున ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు చూపించాల్సిన సమయంలో నీకు అద్భుతాన్ని చూపిస్తాడు, ఆశ్చర్యాన్ని చూపిస్తాడు.
సూచక్రియను చూపిస్తాడు. నువ్వు ఎలా నడవాలో చెప్తాడు, నీతో ఎలా మాట్లాడతాడు, నీతో మాట్లాడటానికి సూచక్రియలు దేవుడు చేస్తాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన సూచక్రియలు అనేవి మానవాళితో మాట్లాడటానికి, మనల్ని కొన్నిసార్లు హెచ్చరించడానికి, కొన్నిసార్లు మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, కొన్నిసార్లు మనల్ని నడిపించడానికి దేవుడు సూచక్రియలు చేస్తాడు. అంతేగాని మనం కోరుకున్నంత మాత్రాన దేవుడు సూచక్రియలు చేయటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఏ రోజు కేవలం సూచక్రియ చూసి యేసుప్రభువుని పంపేద్దాం అనుకుంటున్నాడు. మనం కూడా అంతే, అద్భుతాలు చూడగానే, పొందగానే, అనుభవించగానే దేవుడిని ఇంకా విడిచిపెట్టేస్తాం. ఏ రోజు బుద్ధి ఏంటో, ఏ రోజు మనస్సు ఏంటో దేవుడికి తెలుసు కనుక ఏ సమాధానం యేసుప్రభువు వారు చెప్పట్లేదు. అతడే నిరాశ చెంది యేసుప్రభువు వారిని వెనక్కి పంపించేసాడు. ఈరోజు మనం కూడా అంతే, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తుంటే మనమేమో ఆశ్చర్యకార్యాల కోసం చూస్తాం, సూచక్రియల కోసం ఎదుగుతాం, స్వస్థతలు కావాలని అడుగుతాం. అవేమి జరగపోయేసరికి కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి వారు దేవుడి మీద విరక్తి చెంది ఇంకొక దేవుడిని ఎత్తుక్కుంటారు, ఇంకో విశ్వాసాన్ని వెంబడిస్తారు, ఇంకో చర్చికి వెళ్తారు, ఇంకో పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. ఇవన్నీ దేనికట? నువ్వు విశ్వాసంలో సరిగ్గా లేకపోతే పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు సరైన విశ్వాసంలో ఎదగకపోతే, పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగకపోతే పాస్టర్ గారు తప్పది. పాస్టర్ గారు ఏం చేస్తారు? కేవలం పాస్టర్ గారు ప్రార్థన చేయటానికే, కానీ అది జరగాల వద్దని నిర్ణయించేది దేవుడు. అది ఎలా నిర్ణయిస్తాడు? నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. అంతేగాని పాస్టర్ గారు ప్రార్థన చేయగానే జరిగిపోద్ది అనుకోదు. అలాంటి పాస్టర్ గారు ఎవరైనా నేను చేస్తే జరిగిపోతుంది అన్నారంటే అటు పాస్టర్ గారిని కూడా మీరు నమ్మాల్సిన పని. దయచేసి గమనించండి, నీ విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుంది. నీ భక్తిని బట్టి దేవుడు నీ వైపు చూస్తాడు. నీ వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అంతే తప్ప ఎవరు నీ కోసం ప్రార్థన చేస్తారు, పెద్ద దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తే మాత్రం జరిగిపోదు, ఎవరు చేసినా జరగదు. కాబట్టి గమనించండి, దేవుడు నిన్ను నడిపించడానికి, మాట్లాడటానికి, కొన్నిసార్లు నిన్ను గద్దించి సరైన మార్గంలో పెట్టడానికి సూచక్రియలు చేస్తాడు. అలాగున ఆ సూచక్రియలను బట్టి నిన్ను నీవు విశ్వాసంలో బలపరుచుకుని మరి దేవుని తట్టు నిన్ను నువ్వు నడిపించుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఈ సూచక్రియలను చూపిస్తాడు. దేవుళ్ళలో నువ్వు తరించి ఇంకా అంతకంత విశ్వాసంలో ఎదుగులాగా బలపరుస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోవాలని మనవి.